కాలేజ్ పార్కింగ్. మా కాలేజ్లో పని అవ్వాలంటే మినిమం 2 days. కొత్త ఇండోర్ స్టేడియం. సో ఒకప్పుడు ఇక్కడ నిలబడడానికి కూడా స్పేస్ ఉండేది కాదు, అందులో మొత్తం మిస్సింగ్ అంట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవర్ పార్కింగ్, కాలేజ్ పార్కింగ్ ఎంట్రీ. ఇది మా కాలేజ్ ఎంట్రీ. మా కాలేజ్లో పని అవ్వాలంటే మినిమం 2 days గైస్. దిస్ ఈజ్ ఎస్కే బ్లాక్. కొత్త ఇండోర్ స్టేడియం, ఆల్రెడీ 1 ఇటు సైడ్ ఉంది. ఇదంతా ఎంట్రీ. ఇలా స్ట్రైట్గా నడుచుకొని వెళ్తే విల్ గెట్ ఏ సెంట్రల్ లైబ్రరీ. యాక్చువల్గా సెంట్రల్ లైబ్రరీ వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ మా కాలేజ్లో స్ట్రిక్ట్ రూల్స్ నాట్ టు యూస్ ఫోన్. అక్కడ విజిలెన్స్ ఆఫీసర్స్ ఉన్నారు, సో ఐ డింట్ మేక్ ఏ వీడియో ఆఫ్ సెంట్రల్ లైబ్రరీ. లెట్స్ గో. కాలేజ్ పని అవ్వలేదు. నవ్ వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ లంచ్ అండ్ దెన్ వీ కేమ్ బ్యాక్ అనమాట. సో లెట్స్ సీ ఇఫ్ అవర్ వర్క్ విల్ బి డన్ నవ్. ఇది మా సి బ్లాక్ గైస్. ఇది మా కేఎల్ అడ్డా గైస్. ఒకప్పుడు ఇక్కడ నిలబడడానికి కూడా స్పేస్ ఉండేది కాదు, ఇప్పుడైతే క్లోజ్ చేస్తారు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెమరీస్ హియర్. లైక్ మాకు గ్యాప్ దొరికితే ఇక్కడికి వచ్చేసేవాళ్ళం. ఇక్కడ కనిపిస్తుందా, అది రోజ్ హాల్. ఆ పక్కన జాస్మిన్ హాల్ అండ్ అటువైపు ఇంకొకటి ఏదో హాల్ ఉంటుంది. దే ఆర్ మెనీ ఓరియంటేషన్స్ ఆర్ కండక్టెడ్ ఫర్ అస్. అదిగోండి గైస్, జాస్మిన్ హాల్, పికాక్ హాల్ అండ్ దిస్ ఈజ్ రోజ్ హాల్. మేము వెళ్ళిపోయాక కన్స్ట్రక్ట్ చేసిన లిఫ్ట్ ఇది. ఇది ఫస్ట్ ఇయర్లో నా ఫస్ట్ క్లాస్. వాట్స్ నెంబర్ C008. ఓకే గైస్, ఇవాళ సగం పని అయింది, రిమైనింగ్ రేపు. లుక్ ఎట్ ద వ్యూ. మా కాలేజ్లో నాకు నచ్చేది ఇదొక్కటే, ఓన్లీ దిస్. మార్నింగ్ 9కి వస్తే ఇప్పుడు టైం 4:30 అవుతుంది. సగం పని చేశారు అంతే. మళ్ళీ రేపంతా ఫుల్ డే అవుతే అప్పుడు నా నో డ్యూ సర్టిఫికేట్స్ అండ్ టీసీ ఇచ్చేస్తారు. దెన్ నో లుకింగ్ బ్యాక్. మా కాలేజ్లో ఉండే గుడి గైస్. అండ్ వన్ మోర్, ఇట్స్ హియర్, వెయిట్ ఐ విల్ షో యూ. చాలా బాగుంటాయి ఇక్కడ. లోటస్ కూడా ఉంటుంది ఇక్కడ కింద లోటస్ ఉంటాయి. అండ్ యా, దిస్ ఈస్ ది టెంపుల్. మామూలుగా ఏమైనా ఫెస్టివల్స్ అప్పుడు చాలా మంచిగా చేస్తారు. అగైన్ జస్ట్ కేమ్ టు ది పార్కింగ్ అండ్ యా, గోయింగ్ బ్యాక్ హోమ్ అండ్ విల్ మీట్ యూ టుమారో. గైస్, ఈ రోడ్ ఏంటో గెస్ట్ చేయండి చూద్దాం. ఐ జస్ట్ గివ్ 5 seconds టైమ్ ఫర్ యూ ఆల్. 5, 4, 3, 2 and 1. And here you go. It's Jagan Moyes illu. చూడండి గైస్ ఎంత ఉందో. ఈ రోడ్ మొత్తం అంతకుముందు రిస్ట్రిక్టెడ్ ఏరియా, లైక్ పర్మిషన్స్ ఉంటేనే ఇటు రానిచ్చేవారు. బట్ నౌ వీ కెన్ కమ్. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. టైట్ సెక్యూరిటీ మొత్తం ఇదంతా. ఓకే, నో వరీస్. నేను సేఫ్గానే డ్రైవ్ చేస్తాను. చాలా స్లోగా డ్రైవ్ చేస్తున్నప్పుడే రికార్డ్ చేస్తాను. ఓకే. అండ్ యా, నా పని అయితే అయిపోయింది ఇప్పుడు. కానీ అగైన్ ఐ హ్యావ్ టు గో టు మై సిస్టర్స్ కాలేజ్, పిక్ హర్ అప్ అండ్ దెన్ వీ హ్యావ్ టు గో టు హోమ్. ఇన్ మిడిల్ ఐ నీడ్ సమ్ ఎనర్జీ డ్రింక్. సో యా, దిస్ ఈజ్ మై ఎనర్జీ డ్రింక్, షుగర్ క్యాన్ జ్యూస్. కరెక్ట్గా అక్కడ డిమార్ట్ ఉంటుంది. అండ్ హియర్ దిస్ ఫుడ్ కోర్ట్.
This is my favorite sugarcane spot. Okay guys, quick update. Just reached my sister's college. I should go up, wait for 30 minutes. Then she'll come. I'll pick her up and then we'll go. And we'll చూడండి లిఫ్ట్ కూడా ఆపేసాం. And this is her college guys. So guys, it's been a while I've been to this market. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే టు బై ఫ్లవర్స్ అండ్ తమలపాకులు. శ్రావణ మాసం వస్తుంది కాబట్టి. ఓకే గైస్, వీఆర్ గోయింగ్ టు కాలేజ్. చెప్పా కదా 2 days తిరగాలని కాలేజ్ చుట్టూ. దిస్ ఇస్ ది సెకండ్ డే. సో ఇప్పుడు వెళ్ళి I should go to library block, then collect my TC form and my HOD తో ఒక స్టాంప్ వేయించుకొని I'll come back home. That's the process. That's what I have to do. Guys, it's the famous Satish canteen in KL University. Hey, hi. Hello. A quick update guys. ఇవాళ పని ఆల్మోస్ట్ అవ్వదు, కానీ మళ్ళీ రమ్మన్నారు ఒకసారి. అండ్ సే హాయ్ టు మై ఫ్రెండ్. నా అప్డేట్ ఇవాళ అయిపోయింది. ఐ మీన్ నా ప్రాసెస్ ఇవాళ అయిపోయింది. అది బై లక్. ఆబ్వియస్లీ పిక్ అయిన వాళ్ళు అయిపోతుంది. నాదేమో ఇంకా ప్రింట్ అవ్వలేదు అంట గ్రేడ్ 6. యా. సో దట్ కి లాస్ట్ ఏమైందో తెలుసా? వర్క్ అవ్వలేదు గైస్. నేను 3 నుంచి కాలేజ్లోనే చదవలేదు అనుకున్నాను. బేసికల్లీ ఏం జరిగిందంటే, నేను నాది మొత్తం ఆ కోర్సెస్ మొత్తం 3-1 3-2 నుంచి మొత్తం అసలు ERP అని ఒక పోర్టల్ ఉంటుంది, అందులో మొత్తం మిస్సింగ్ అంట. సో సార్ట్ చేయడానికి ఫస్ట్ లైబ్రరీ బ్లాక్లో మాకు PCCMM ఇస్తున్నారు. సో ఐ హ్యావ్ టు గో దర్. అక్కడైతే ఈ ఇష్యూ ఉందని చెప్పి ఇన్ఛార్జ్ దగ్గరకు పంపించారు. ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తే ఈ సెట్ నాకు అర్థం కావట్లేదమ్మా సార్ట్ చేయడానికి. లైక్ హీ సీన్ ఎవ్రీథింగ్. ERPలో అన్ని రెప్లికేట్ అవుతున్నాయి కానీ ఐ కుడెంట్ ఫైండ్ ఎనీ ఎర్రర్ అని చెప్పన్నట్టు అన్నాడు. సరే అని చెప్పి ఐ వెంట్ అగైన్ బ్యాక్ టు దట్ PCCMM ఎవరైతే ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు అంటారు ఇష్యూ మీకే తెలియాలని చెప్పి. సో మొత్తానికి ఏమైందంటే HOD దగ్గరికి వెళ్తే HOD మళ్ళీ ఇన్ఛార్జ్ దగ్గర పంపించాడు. సరే అని చెప్పి సార్ ఇన్ఛార్జ్ని తీసుకొచ్చి కేమ్ టు లైబ్రరీ బ్లాక్ మాట్లాడదాం అని చెప్పి మాట్లాడిస్తే ఆయన ఏంటి వాళ్ళకి తెలీదు వీళ్ళకి తెలీదు, మొత్తానికి ఇష్యూయే తెలీదు ఎవరికి. సో మొత్తానికి ఇష్యూ ఎవరికి తెలీదు. సో మొత్తానికి లాస్ట్కి ఏం జరిగింది, నా వర్క్ ఏం కంప్లీట్ అవుదా. అగైన్ ఐ హ్యావ్ టు గో ఆన్ మండే. మండే వెళ్ళడం కూడా ఏం ఇష్యూ కాదు నాకు, కానీ ఇప్పుడు మండే ఎవరి దగ్గరికి వెళ్ళాలి నేను? నోబడీ ఈస్ టెల్లింగ్ మీ దట్. అది మ్యాటర్. That's it for the day guys. Don't forget to like, share, comment and subscribe.